మరోవైపు రాత్రి అరెస్ట్ చేసిన కోదండరాంను కామటిపుర పిఎస్కు తరలించారు. ప్రస్తుతం కామటిపుర పోలీస్ స్టేషన్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధాకర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హలో 1 2 3 4 మైక్ చెక్. కోమటిపుర పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం మనం గౌతమ్. ప్రస్తుతం ఈరోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే తెల్లవారుజామున 3 గంటలకు తెలంగాణ ఐకాస అధ్యక్షుడు కోదండరాం, విద్యుత్ జేఏసీ నేత రఘు, అదేవిధంగా విద్యార్థి సంఘం నేతలు కొంతమందిని ఇక్కడ అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఉదయం నుంచి కూడా వారిని ఈ పోలీస్ స్టేషన్లో ఉంచడంతో ఇక్కడ ఆయనను పరామర్శించేందుకు అనేక మంది జేఏసీ కార్యకర్తలు, అదేవిధంగా వివిధ పార్టీల నాయకులు కూడా ఇక్కడికి రావడం, పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడం వంటి సంఘటనలు ఇక్కడ చోటు చేసుకున్నాయి. ఇవాళ నిరుద్యోగ నిరసన ర్యాలీ ఏదైతే అనుమతి లేకుండా చేస్తున్నారనే నెపంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు. మనం ఇక్కడ చూస్తున్నాం పోలీస్ స్టేషన్ వద్ద పోలీస్ బలగాలు, అదేవిధంగా పోలీసు వాహనాలు వరుసగా ఆపి ఉండడాన్ని ఈ ప్రాంతంలో మనం చూస్తున్నాం. బహదూర్పుర నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఇప్పుడు దాదాపు ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఉద్రిక్త సంఘటనలు ఇక్కడ చోటు చేసుకుంటున్నాయి. ఈరోజు ఉదయం తెలంగాణ ఐకాస అధికార ప్రతినిధి వెంకటరెడ్డి కోదండరాంను కలుసుకునేందుకు ఇక్కడికి వచ్చారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో లోపలికి వెళ్ళడానికి వీలేదని పోలీసులు అడ్డగించారని ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ నుండి తరలించారు. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కొద్దిమంది కార్యకర్తలు రావడంతో వాళ్ళని కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆ తర్వాత మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ లోపలికి వెళ్ళి పరామర్శిస్తానని చెప్పడంతో పోలీసులతో వాగ్వాదం కూడా ఇక్కడ చోటు చేసుకుంది. ఆయనను కూడా ఇక్కడ నుంచి తీసుకుని వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులకు అంజన్ కుమార్ యాదవ్కు మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. అయితే ఆయన ఇక్కడ తీసుకొని అదుపులో తీసుకొని ఇక్కడ నుంచి తరలించడం జరిగింది. ఆ తర్వాత మాజీ మంత్రి విజయరామారావు, అదేవిధంగా మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ కూడా ఇక్కడికి రావడం, పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని వెళ్ళడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఎన్ఎస్యుఐ కార్యకర్తలు ఇక్కడికి వచ్చి లోపలికి దూసుకువెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకొని ఇక్కడ నుంచి తరలించారు. ఈరోజు ఉదయం నుంచి దాదాపు ఇప్పటి వరకు కూడా ఏ సంఘటనలు ఇక్కడ చోటు చేసుకున్నాయి. అయితే పోలీసులు మాత్రం లోపల ఉన్న విషయాన్ని మాత్రం పెదవి ఇవ్వడం లేదు. పైనుంచి అధికారుల ఆదేశాల మేరకు తాము ఏమీ మాట్లాడలేదని చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ డీసీపీ అవినాష్ మహంతి ఇక్కడికి వచ్చి పోలీసులకు కూడా దిశానిర్దేశం చేశారు. ఈ నిరుద్యోగుల నిరసన ర్యాలీ పూర్తిగా అంటే సాయంత్రం వరకు దాదాపు ఉంచే అవకాశం ఉన్నట్లు మనకు ఇక్కడ తెలుస్తుంది. ఈ ర్యాలీ సమయం ముగిసే వరకు, అప్పటి వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ పోలీస్ స్టేషన్ లోపలికి ఎవరిని అనుమతించబోమని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మరోవైపు కోదండరాంని విడుదల చేసే అంశం మీద కూడా ఇక్కడ స్పష్టంగా ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే పైనుంచి ఆదేశాలు వస్తే తప్ప ఆయనని ఇక్కడ నుంచి ఏ సమయంలో విడుదల చేసేది అనేది మనకు చెప్పే అవకాశం లేదు. మొత్తం మీద ఈ ప్రాంతం అంతా కూడా కొంచెం ఉద్రిక్త వాతావరణమే నెలకొంది. వచ్చిన వారిని వచ్చినట్టే పోలీసులు ఏమాత్రం లోపలికి వెళ్ళే అవకాశం లేకుండా, లేదా ఇక్కడ నిరసన కానీ నినాదాలు కానీ చేసే అవకాశం లేకుండా ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ సోమేశ్వర్, సుధాకర్, ఈటీవీ న్యూస్, ఓవర్ టు స్టూడియో.